ఇండియా ఎక్స్పోర్ట్ల మీద ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ 50% టారిఫ్ విధించినాడు. ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరుగుతున్న టాపిక్ ఇది. అయితే ఇది ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేసినట్టే. దానికి చెప్తున్న కారణం ఏంటంటే రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనకూడదంట. ఆయిల్ కొంటుంది కాబట్టి టారిఫ్లు పెంచుతాను అంటాడు. ఇప్పుడు ఒక స్వతంత్ర దేశం ఎక్కడ ఏం కొనాలా ఏం కొనకూడదు అనేది ఇంకో దేశం డిసైడ్ చేయాలనుకోవడమే తప్పు, అంతే కదా. ఇది అమెరికా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో బ్లాక్మెయిలింగ్ కంట్రీనే. ఎన్నో దేశాలని ఆ సిఐఏని ప్రపంచ బ్యాంకును అడ్డం పెట్టుకొని నాశనం చేస్తూ వచ్చింది. అమెరికా పాపాల చిట్టా మొత్తము ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకము యాక్చువల్గా నా దగ్గర తెలుగు వర్షన్ ఉంది. ఇంగ్లీష్ వర్షను పేరు వచ్చేసి ద కన్ఫెషన్ ఆఫ్ ఎకనామిక్ హిట్మ్యాన్. అమెరికా సిఐఏ ఏజెంట్ హిట్మ్యాన్గా పనిచేసిన ఒక వ్యక్తి రాసిన పుస్తకం ఇది. తను పశ్చాత్తాపంతో నేను నా వల్ల కూడా ఎన్నో దేశాలు నాశనం అయిపోయినాయి, నేను అమెరికాకి పనిచేయడం వల్ల, మా దేశమే చిల్లర దేశము, తప్పుడు దేశం, ఎన్నో దేశాలని నాశనం చేసి ఆ రక్తపు సమాధుల మీద మా దేశం నిలబడింది అని చెప్పి ఆయన చాలా బాధ మొత్తం దీంట్లో రాసినాడు. ఎన్నెన్ని దేశాలని ఎట్టెట్లా నాశనం చేసినాము అనేది. ఇప్పుడు ఈ ఏదైతే రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల మేము టారిఫ్లు వేస్తామని చెప్తుందో, అదే రష్యా నుంచే ఫర్టిలైజర్స్, యురేనియము అమెరికా కొంటా ఉంది. అమెరికాకి అమెరికా దేశ ప్రజలు ఇంపార్టెంట్ అయితే భారతదేశానికి భారతదేశ ప్రజలు ఇంపార్టెంట్. అందుకనే ఈ మన గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏమని? మాకు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, మేము అక్కడ కొంటే మాకు చీప్గా దొరుకుతుంది, మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, మేము మీ బెదిరింపులకు భయపడము అని. ఇప్పుడు ఎట్లయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో మన ఇండియన్ గవర్నమెంటు, అదే స్టాండ్ మీద నిలబడాల. మళ్ళీ ఒత్తిళ్ళకు భయపడో, ఈ ట్రంప్ లాంటి బఫూన్ గల్ల బెదిరింపులకు భయపడో మళ్ళీ తలొగ్గినామంటే, ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఎట్లయితే వాళ్ళ కింద మన భారతదేశం బానిసగా ఉండిందో అట్లాంటి పరిస్థితులే మళ్ళీ వస్తాయి. ఒక్కసారి తలొగ్గడం మొదలు పెడితే ప్రతిసారి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు అది చేయకపోతే టారిఫ్ వేస్తా, ఇది చేయకపోతే టారిఫ్ పెంచుతా అని చెప్పి. కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడాలా, సెల్ఫ్ సస్టైనబిలిటీని మనం చూపించుకోవాలా ప్రపంచానికి. ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకొని నేను బలవంతున్నని చెప్పి విర్రవీగుతున్నాడో అది భస్మాసుర మంత్రం అవుతుంది. తిరిగి అమెరికానే తగలబెడుతుంది అది. ఎందుకంటే మిగతా దేశాలన్నీ కూడా ఇట్లాంటి నిర్ణయాలకి భయపడి ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.